ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి 125వ జయంతి సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ అభయాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసిన విద్యార్థులందరికీ స్వాగతం, సుస్వాగతం. అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. జిల్లా ఉపాధ్యక్షులు మేదర్ అశోక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టేట్ కౌన్సిల్ మెంబర్ నరేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని చేసుకుందాం. అదేమో రండి అదే తిరిగి కూడా भारत माता के भारत माता के ఇన్ఛార్జిగా వచ్చిన డాక్టర్ శ్రవంతి రెడ్డి గారిని సన్మానించుకుందాం. భారతీయ జనతా పార్టీ జగిత్యాల మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మమతా గారు, గౌరవనీయులు రాష్ట్ర వారు నిజామాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, ప్రస్తుతం ఎక్స్ ఫ్లోర్ లీడర్ నిజాం మెట్పల్లి వాస్తవ్యం. నమస్కారం. గౌరవనీయులు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ మేడం శ్రవంతి రెడ్డి గారు, జిల్లా ప్రెసిడెంట్ గౌరవనీయులు యాదగిరి బాబు గారు, సిస్టర్ మమతా గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు స్టూడెంట్స్కు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ, మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ముఖ్యంగా జాతీయవాది. పిల్లలు మీ అందరికీ ఫస్ట్ మన 1901లో జన్మించారు. ఆయన చదువులోనే కాకుండా ప్రజాసేవలో నియమ నిబద్ధతతో కలిగిన ప్రజలకి మంచి చేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు. తనకి మన ప్రజల పట్ల ఎంత విశ్వాసంతో మన దేశాన్ని ఒక యూనిటీగా తీసుకురావాలనే ఉద్దేశంతో జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో విలీనం చేయడం కోసము తన ఒంటరిగా, నాకు పాస్పోర్ట్ లేకుండా నేను కాలి నడకతో జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాను. ఆ వెళ్ళిన క్షణాన్ని ఆయన పద్ధతిగా కాకుండా పాస్పోర్ట్ లేకుండా వచ్చారని ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేసేది. ఆ కాలంలో ఆయన ఎలా మరణించారో కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా ఉండిపోయింది. ఇప్పటివరకు మన పెద్దవాళ్ళు మీకు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జీవిత చరిత్ర, బర్త్, ఎడ్యుకేషన్, ఈ అన్నిటి గురించి చెప్పారు. మీకు ఏమైనా అర్థమైందా? అర్థం చేసుకున్నారా? చెప్పండి. మంచిగా చెప్పింది కదా మన పొలిటీషియన్ గురించి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఏం చేసిందో మన దేశానికి, ఈ అన్నిటి గురించి చెప్పారు.
ఆయనని పుస్తకాల్లో పొందుపరచలేదని కూడా ఒక అన్నగారు చెప్పిరా. సో శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి గురించి మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం, ఆయన జీవిత చరిత్ర గురించి మీరు అన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన దేశానికి ఎన్నో చాలా మెనీ థింగ్స్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు అవన్నీ సింపుల్గా చెప్తాను, ఓకేనా? అఖండ భారతదేశాన్ని నిర్మించడానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు మనము ఆయనని స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఆయన జీవితం ఈనాటి తరం అంటే ఈనాటి వాళ్ళందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన వ్యక్తిత్వం ఒక అసాధారణమైనది. ఎందుకంటే ఆయన కేవలం అతి చిన్న వయసులోనే అంటే 33 సంవత్సరాలకి ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ కావడం అనేది ఆయన మేధస్సుకి నిదర్శనం. అర్థమైందా? ఆయన చాలా చిన్న వయసులో ఆయన ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ అయ్యింది. వయసు చిన్నదైనా ఆలోచన గొప్పదైతే మనం ఎంతటి ఉన్నత శిఖరాన్నైనా అధిరోహించవచ్చు అని చెప్పేసి ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ నహీ చెలేంగే అని గర్జించిన దీశాలి ఆయన. కాశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి అయిన ఆర్టికల్ 370ని పూర్తిగా వ్యతిరేకించి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే ప్రధాని ఉండాలన్న ఆయన ఆశయం ఈరోజు ఆర్టికల్ 370 రద్దుతో సాకారమైంది. అది ఈరోజు మనము ఆయనకి ఇచ్చే అసలైన సిసలైన నిజమైన నివాళి. ఇక మన దేశ విభజన విషయానికి వస్తే ఆల్రెడీ మన దేశం ఇంతకుముందు గతంలో విభజన అయింది. ఇందాక చెప్పింది చూడండి, కాశ్మీర్ది, పాకిస్తాన్ది. సో పాకిస్తాన్ వేరే అయ్యేటప్పుడు ఆయన పూర్తిగా వ్యతిరేకించిన ఏకైక గొంతుక ఆయన. ఇక బెంగాల్ విభజన విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ని మన భారతదేశంలో భాగంగా ఏర్పాటు చేయడానికి ఆయన చూపించిన పట్టుదల, ఆయన పోరాట పటిమ అసలు మనమందరం మరవలేని. మన భారతదేశం మొత్తం పూర్తిగా ఒకే విధానమైన పౌరస్మృతి ఉండాలని, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని బలంగా ఆయన కొట్లాడిండు. ఇంతే కాకుండా ఒకప్పుడు మన పిల్లల్ని, ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు. మీకు తెలుసా? మీకు ఈ విషయం తెలుసా? తెలీదా? పాతకాలంలో ఆడపిల్లల్ని చదివించే వాళ్ళు కాదు. సో స్త్రీ విద్య పైన ఆయనకి అపారమైన నమ్మకం ఉండేది. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆమె కుటుంబమే కాదు సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయనకి గట్టిగా నమ్మకం. అందుకే ఇప్పుడు ఇవాళ మనం ఒక టెక్నాలజీ వరల్డ్లో ఉన్నాం, టెక్నాలజీ యుగంలో ఉన్నాం. మీరందరూ ఏఐ మరియు డిజిటల్ టూల్స్ ద్వారా మీరందరూ గ్లోబల్ సిటిజన్స్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరందరూ మంచిగా చదువుకోవాలి. అర్థమైందా? డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు చెప్పిన స్వదేశీ స్ఫూర్తిని కూడా తీసుకుందాం. మన వాళ్ళు తయారు చేసిన వస్తువులని మనం కొనుక్కుందాం, విదేశీ వస్తువులను కొనుక్కోవద్దు, కొత్త సంస్కరణలు తీసుకువద్దాం. ముఖర్జీ గారు ఆయన కలలు కన్నా స్వదేశీ ఆర్థిక విధానాన్ని ఈరోజు మేక్ ఇన్ ఇండియా ద్వారా మన భారత్ ఆత్మనిర్భర్ భారత్ వైపు దూసుకుపోతుంది. ఇవాళ మన ఇండియా ఎంత ముందుకి పరిగెత్తుతుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అంటే వీఆర్ గోయింగ్ సో ఫాస్ట్, చాలా స్పీడ్గా పోతుంది మన ఆర్థిక వ్యవస్థ. ఇందాక ఒక అన్న చెప్పినట్టు ఇవాళ మనం ఎకనామీలో 3rd ప్లేస్లో ఉన్నాం, రైట్? ఇంతకు ఎక్కడో 12వ స్థానంలో ఉండే. సో మన వాళ్ళు తయారు చేసిన వస్తువులనే మనం కొనుక్కోవాలి, అంతేనా? గుర్తుపెట్టుకోండి, మన ఊరు బాగు చేయడానికి ఎవరు వస్తారని, మన సమస్యలు తీర్చడానికి ఎవరు వస్తారని మనం ఎదురు చూడొద్దు. మన ఊరిని మనమే బాగు చేసుకోవాలా, మన ఊరి రోడ్లను మనమే వేయించుకోవాలా, మన పిల్లల చదువుల సమస్యల గురించి కూడా మనమే ఆలోచన చేసి పరిష్కరించుకోవాలి. అట్లా తయారు కావాలి ఇప్పటి ఉన్న జనరేషన్, ఓకేనా? మీరందరూ కూడా, మీ అందరికీ నేను ఒక 3 థింగ్స్ చెప్తా. మీ అందరికీ కావాల్సింది క్రమశిక్షణ, దేశభక్తి,
నిరంతర అభ్యాసం, ఈ 3 ఆయుధాలు, ఇవన్నీ ఈ 3 వెపన్స్ వీటిని మీరు ఫాలో అయ్యి రానున్న రోజుల్లో మంచి సిటిజన్స్ అవ్వాలి. నేను ఒకప్పుడు స్కూల్లో చదువుతున్న ఒక ప్రాబ్లం గుర్తొచ్చింది, టుడేస్ చిల్డ్రన్ ఆర్ టుమారో సిటిజన్, రైట్? సో మీరందరు విద్యార్థులు, ఇయ్యాలటి విద్యార్థులు, మీరందరు రేపటి భారతదేశ నిర్మాణానికి శిల్పులు అవుతారు. సో మీరందరూ మంచిగా గట్టిగా చదువుకోండి. శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ఆయన గురించి మీరు మళ్ళీ బుక్లో చదవండి, గూగుల్ చేయండి. ఇప్పుడు ఇంతమందికి చెప్పినాం, కానీ మీరు ఆయన గురించి ఆయన జీవిత చరిత్ర కంపల్సరీ తెలుసుకోవాలి. అండ్ చివరిగా చెప్తున్నాను, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆశయాలను మనమందరం స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడుద్దాం. రేపు భారతదేశ నిర్మాణంలో మనమందరం భాగస్వామ్యం అవుదాం. ఇక ఎస్ఏఆర్ గురించి ఇక్కడ ఒక తను చెప్పిండ్రు, మీ అందరికీ ఏమన్నా అర్థమైందా? అర్థం చేసుకోవాలి కదా. ఎస్ఏఆర్ అనేది బాయ్స్ కొంచెం సేపు 2 minutes. ఎస్ఏఆర్ అనేది గర్ల్స్ అందరు వినాలి, మీ పేరెంట్స్కి చెప్పాలి. నేను చాలా సింపుల్గా చెప్తాను. ఇట్స్ అ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇది భారత ఎన్నికల సంఘం 21 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఇలాంటి బృహత్తర కార్యక్రమం, ఎస్ఐఆర్ అనే బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఏముండదు, ఫేక్ ఓట్స్ డిలీట్ అయితే ఒరిజినల్ ఓట్స్ ఉంటాయి, కొత్త ఓటర్స్ యాడ్ అవుతారు. కొత్త ఓటర్స్ అంటే మీలాంటి వాళ్ళు ఆఫ్టర్ 18 ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇందులో 18+ ఎవరైనా ఉన్నారా? సో మీ వాళ్ళకి ఇది మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఖచ్చితంగా ఎస్ఐఆర్లో ఎన్యూమరేషన్ ఫామ్ తీసుకొని మీరు ఎన్రోల్ చేసుకోకపోతే మీ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ ఓటర్ కార్డు ఉన్న మీ పేరెంట్స్కి కూడా ఓట్ రైట్ ఉండదు. ఈ 25th ఇస్ ద లాస్ట్ డే. సో ప్రతి ఒక్కరు మీ పేరెంట్స్కి